ఈరోజు నేను మీతో మాట్లాడే అంశం విశ్వాసము గురించి మాట్లాడాలి అనుకుంటున్నా. దేని గురించి? విశ్వాసము గురించి. విశ్వాసం అంటే నమ్మకం, నంబికే. ఏమంటారు? విశ్వాసం అంటే ఏంటమ్మా? నమ్మకం. ఈరోజు నమ్మకం గురించి నేను మాట్లాడాలి అనుకుంటున్నా. బైబిల్ ఏం చెప్తుందంటే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. ఏమి లేకుండా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా అనే మాట ఉంటుంది. బొలేసు మహారాజుకో. క్రైస్తవ జీవితంలో అంటే దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనకు ఖచ్చితంగా కావాలి విశ్వాసం. ఏం కావాలమ్మా? విశ్వాసం, నమ్మకం. ఆయనే చెప్పాడు, ఎవరికైతే నమ్మకం ఉండి నా దగ్గరికి వస్తారో వారిని నేను ఇష్టపడతా. ఎవరిని ఇష్టపడతాడంట దేవుడు? నమ్మకముతో వచ్చే వారిని ఇష్టపడతాడు. నమ్మకముతో వచ్చి అడిగే వారిని ఆయన ఎక్కువగా లైక్ చేస్తాడు. విశ్వాసము లేనటువంటి వారి పట్ల ఎప్పుడు ఆయన కృప చూపించలేడు. ఎందుకంటే వాళ్ళకి అవిశ్వాసం ఉంటుంది కాబట్టి, వాళ్ళు విశ్వాసముతో ఉండరు కాబట్టి వాళ్ళకి ఏ అద్భుతం చేసినా నమ్మరు వాళ్ళు. మరి ఈరోజు నువ్వు ఎలాంటి విశ్వాసంతో వచ్చావు? నిజంగా నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? నమ్మకం ఉందా దేవుని మీద నీకు? అవునయ్యా నేను నమ్మకంతో వచ్చానన్న వాళ్ళు చేతుల పైకెత్తండి. అయితే నీ నమ్మకమే నిన్ను స్వస్థపరుస్తుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. నమ్మకము లేకుంటే దేవుడు ఏ కార్యము చేయలేడు. నీవు దేవుని యొద్దకు వచ్చేటప్పుడు ఆయన ఉన్నాడని నమ్మి రావాలంట. ఎలా రావాలంట? ఉన్నాడని. ఆయన ఉన్నాడని, ఆయన ఉన్నాడు కాబట్టి ఆయనను నేను ఏదడిగినా ఆయన నాకు ఇస్తాడనే విశ్వాసముతో వస్తేనే ఆయన నీకు ఇస్తాడంట. ఎలా రావాలి మనం? ఆయన ఉన్నాడని, ఆయనను అడిగిన వారికి ఖచ్చితంగా ఆయన ఇస్తాడని విశ్వాసంతో రావాలంట. నమ్మకంతో రావాలా. ఎలా రావాలి? నమ్మకం. ఆయన ఉన్నాడనే నమ్మకం. ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఏది అడిగినా ఆయన ఇస్తాడనే విశ్వాసం. ఉన్నాడని రావాలి. ఉన్న ఆయనను, ఉన్నవాడై ఉన్నటువంటి ఆ దేవుణ్ణి నేను ఏది అడిగినా నాకు ఇస్తాడనే నమ్మకముతో వస్తేనే దేవుడు ఏదైనా ఇస్తాడు. అర్థమైందా పెద్ద మనిషి? ఫస్ట్ ఏం చేయాలా? ఆయన ఉన్నాడని నమ్మాలా. ఆయన ఉన్నాడు, నా ప్రార్థన వింటాడు, నేను ఏది అడిగినా ఆయన ఇవ్వగలడు, నేను ఏమి కోరుకున్నా ఆయన దయచేస్తాడు అనే విశ్వాసముతో మనం వస్తే, ఆ విశ్వాసము కలిగినటువంటి ఆ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు. వాళ్ళకు ఖచ్చితంగా ఏది కావాలన్నా సహాయము చేయడానికి శక్తి కలిగిన వాడు ఆయన. గట్టిగా చెప్పలు కొడతాడు. హల్లెలూయా. అలాంటి విశ్వాసం మీకుందమ్మా? ఉంది అన్న వాళ్ళ చేతుల పైకెత్తండి. నాకుంది. దేవుని మీద నాకు విశ్వాసం ఉంది, దేవుని మీద నాకు నమ్మకం ఉంది అన్నవాళ్ళు నిజం చెప్పిన, బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సేవ చేసే దినాల్లో ఎంతోమంది కుష్ఠరోగులు వచ్చారు, కుంటి వాళ్ళు వచ్చారు, గుడ్డివారు వచ్చారు, చెవిటివారు వచ్చారు. ఎన్నో అద్భుతాలు.
లెక్కలేనటువంటి అద్భుతాలు ఆయన చేశాడు. ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన దగ్గరకు వచ్చి అడిగిన వారికి ఆయన ఒక ప్రశ్న వేసేవాడు. ఏం కావాలి మీకు అంటే, నేను నడవలేని పరిస్థితిలో ఇక్కడికి వచ్చానని కొందరు అంటారు అనుకోండి. నడవలేని పరిస్థితిలో నేను వచ్చానన్నప్పుడు, సరే నిన్ను నడిపించగలను అని నువ్వు నమ్ముతున్నావా అని అడిగేవాడు. నేను నిన్ను నడిపించగలను, నిన్ను నడిపిస్తాను అని నువ్వు నమ్ముతున్నావా అని అడిగేవాడు. వాళ్ళు నిజంగా నమ్మి ఉంటే వాళ్ళు అనేవాళ్ళు, ప్రభువా నువ్వు ఖచ్చితంగా నన్ను నడిపించగలవు అని నేను నమ్ముతున్నాను అనేవాళ్ళు. ఏమనేవాళ్ళమ్మా? ప్రభువా నువ్వు ఖచ్చితంగా నీవు నడిపించగలవు అని నేను నమ్ముతున్నా, నాకు విశ్వాసం ఉంది నీ మీద, నాకు నీ మీద నమ్మకం ఉంది అని అనేవాడు. ఇప్పుడు యేసయ్య అనేవాడు, నీ నమ్మకమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్పేవాడు. నీ నమ్మకమే నిన్ను బాగు చేసిందని చెప్పేవాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పేవాడో వెంటనే వాళ్ళు అప్పటికప్పుడే స్వస్థత పొందుకొని, నడవలేనటువంటి వాళ్ళు వచ్చిన, వినపడలేనటువంటి వాళ్ళు వచ్చిన వెంటనే అద్భుతంగా వాళ్ళకి చెవులు వినపడేవి, నడిచేవాళ్ళు, చూపు పొందుకునేవాళ్ళు. ఇలా కొన్ని సందర్భాల్లో ఆయన అడిగినప్పుడు వారి విశ్వాసాన్ని బట్టి వారిని బాగు చేశాడు. మరి కొందరినైతే ఈ ప్రశ్న అడిగినప్పుడు, నేను బాగు చేస్తాను అని నువ్వు నమ్ముతున్నావు అన్నప్పుడు కొంతమంది అనేవాళ్ళు, నాకైతే ఇప్పటి వరకు నీ మీద నమ్మకమే ఉంది ప్రభువా, కానీ నాలో అపనమ్మకం రాకుండా నన్ను నువ్వు కాపాడనేవాళ్ళు. అపనమ్మకం నాలోనికి రాకుండా నన్ను చెయ్యి, నాకైతే నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది, నువ్వు నన్ను బాగు చేస్తావని, నువ్వు నన్ను స్వస్థపరచగలవని నాకైతే పూర్తిగా నమ్మకం ఉంది, కానీ నాలో అపనమ్మకం రాకుండా నన్ను నీవు కాపాడు. అపనమ్మకం అనేది నాలోనికి రాకుండా చెయ్యి, కానీ నాకు మాత్రం నీ మీద నమ్మకం ఉంది, నువ్వు బాగు చేస్తావు. ఈ రెండిట్లో మీ విశ్వాసం ఏది? చెప్పండి, ఏ విశ్వాసం లేదు? ఖచ్చితంగా బాగు చేస్తాడనే విశ్వాసమా, లేకపోతే విశ్వాసం ఉంది, మళ్ళీ కొన్ని సందర్భాల్లో చూసినప్పుడు ఏమవుతుందేమో, ఎట్లేమో, రావాలంతే, తిరగాలంతే అనేది ఒక్కోసారి నన్ను ఇది చేస్తుంది అన్న వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. నా నేనైతే నమ్మకంతోనే వస్తున్నాను, కానీ నాకు ఒక్కొక్కసారి అదేమో అట్లా చెడు బుద్ధి పుడుతుందయ్యా, ఉన్న విశ్వాసం నన్ను కోల్పోతున్నానయ్య అన్న వాళ్ళ చేతుల పైకి ఎత్తండి. నిజంగా నువ్వు నమ్మకంతో ప్రార్థన చేస్తే, నిజంగా నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ పట్ల గొప్ప అద్భుతం చేస్తాడు. ప్రభువే చెప్పాడు, నువ్వు నమ్మితే ఏదైనా సాధ్యం. పెద్దమ్మా, నువ్వు నమ్మితే ఏదైనా సాధ్యం. అది ఆయన ఏదైనా చేస్తాడంట నువ్వు నమ్మితే. నీకే అపనమ్మకం ఉంటే దేవుడు ఏం చేయలేడు, అంతే కదా? నమ్మేది నువ్వే, నీలోనే అపనమ్మకం ఉంటే దేవుడు ఏం చేయగలడు? చేస్తాడేమన్నా? ఏం చేయలేడు. నీకు నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యం, ఏదైనా చేస్తాడు. ఏదైనా చేయడానికి ఆయన శక్తి కలిగిన వాడు. నీకు నమ్మకం లేకపోతే ఆయన ఏం చేయగలడు చెప్పు? నమ్మకంతోనే కదా ఆయన దగ్గర రావాల్సింది, నమ్మకంతోనే కదా ఆయన మనం అడగవలసిందే, నమ్మకంతోనే కదా ప్రభు దగ్గరికి మనం చేరవలసిందే. నీకే నమ్మకం లేకపోతే దేవుడు ఎట్లా బాగు చేస్తాడు? ఈరోజు నువ్వు నమ్మకంతో వచ్చావా, అపనమ్మకంతో వచ్చావా? గట్టి చెప్పాలా, గట్టిగా. నమ్మకమా, అపనమ్మకమా? నీకు నమ్మకం ఉందంటే ఖచ్చితంగా నీ నమ్మకమును బట్టి దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. నీ నమ్మకమును బట్టి నీకు అద్భుతం చేస్తాడు, అంతే. ఇంక రెండో విషయం లేదు. నువ్వు నమ్మి వచ్చావంటే దేవుడు నిన్ను అన్యాయం చేయడు. ఆయన బాగు చేస్తాడని విశ్వాసంతో వచ్చావు కాబట్టి నిన్ను ఆయన త్రోసివేయడు. ఆయన చెప్తాడు, నా యొద్దకు వచ్చు వాడిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అంటున్నాడు.
ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను, నా యొద్దకు వచ్చేవాడిని నేను చేర్చుకుంటా. దేవుడు అన్నమాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదవండి ఒకసారి. ఎన్నో వచ్చిన అది 33వ వచనం, 6వ అధ్యాయం 33వ వచనం. నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను అన్నాడు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళని చేర్చుకుంటాడు ఆయన, అంతే.